మై ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మనం జపాన్లో హిరోషిమాలో ఉన్నాం. హిరోషిమా పర్యటన అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి ఒసాకా వెళ్తున్నాము. ఒసాకా వెళ్ళడం కోసమని స్టేషన్కి వచ్చాము. ఇది షింకేషన్ బుల్లెట్ ట్రైన్లు. ఇది చూడండి, వెనకమాల బుల్లెట్ ట్రైన్ ఉంది. చూడండి, బుల్లెట్ ట్రైన్. అలాగే మనం కూడా మనకి ఇంకో 10 నిమిషాల ట్రైన్ తర్వాత ఇంకో ట్రైన్ ఉంది. ఆ ట్రైన్లో మనం వెళ్తాం. చూడండి, బుల్లెట్ ట్రైన్ మూవ్ అవుతుంది. ఎంత స్పీడ్ అందుకుంటుందో చూడండి. అసలు స్టార్టింగ్లోనే చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో చూడండి. సుమారు గంటకు 300 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుంది. హై ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనం హిరోషిమా నుంచి బుల్లెట్ ట్రైన్లో వచ్చి ఒసాకాలో దిగాము. 320 కిలోమీటర్లు, దాదాపు గంట 20 నిమిషాలు, గంట 30 నిమిషాల్లో వచ్చేసాడు. కరెక్ట్ టైం ముందే వచ్చేసాడు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మెట్రో మారాము. మెట్రో మారి మా హోటల్కి 750 మీటర్లు అంట. ఇది ఇట్లా ఉంటుంది మా జర్నీ అంతా. ఇంత వచ్చేవాళ్ళు అంతా మన వాళ్ళే. చాలా నడుచుకుంటూ వెళ్తాం ఈ వీధుల్లో. ఒసాకాలో వచ్చాము. ఒసాకాలో చూడండి, మన వెనక మళ్ళీ ఒక క్యాజిల్ ఉంది. అంటే రాజప్రసాదం లేదా కోట అంటారు. రాజకోట అనమాట. మన ఇండియాలో కనుక ఎలాగైతే కోటలు ఉన్నాయో అట్లాంటిది ఒక కోట. చాలా విశిష్టమైన కోట అంటే ఇది. దీన్ని యాక్చువల్గా 1583లో వాళ్ళ పేరు మనకు తిరగట్లేదు, కానీ ఒక రాజవంశం నిర్మించిందంట. వాళ్ళు చాలా గ్రేట్, పవర్ఫుల్గా జపాన్ మొత్తాన్ని యూనిఫైడ్ చేశారంట. ఉన్న చిన్న చిన్న మొత్తాన్ని యూనిఫైడ్ చేసి ఒక రాజ్యం కిందకి తీసుకొచ్చారంట. తర్వాత 1615లో సమురాయ్ వంశస్థులు వీళ్ళని జయించేసి వాళ్ళు ఏకఛత్రాధిపత్యంగా 250 సంవత్సరాలు పరిపాలించారంట దీన్ని. అది దీని హిస్టరీ. లోపలికి వెళ్ళినాక మళ్ళీ చూద్దాం. ఒకసారి చూడండి, పైన అక్కడ ఎంట్రన్స్ కూడా చూడండి, మన జపాన్ స్టైల్ కనపడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మన క్యాజిల్ అంటే రాజుగారి కోటకు వచ్చాం కదా. చూడండి వెనక మళ్ళీ ట్రెడిషనల్గా అప్పుడు దాదాపుగా 1583లో నిర్మించిన రాజుగారి కోట అది. దాని తర్వాత 1615లో సమురాయ్ వంశస్థులు దీన్ని ఆక్రమించుకొని మొత్తం యూనిఫైడ్ జపాన్ని 250 సంవత్సరాలు అప్రతిహతంగా పరిపాలించారంట. చూడండి, దాని ఆర్కిటెక్చర్ చూడండి ఎలా ఉంది. అసలు బ్రహ్మాండంగా ఉంది. చూడండి, అలాగే చూడండి, ఇటు పక్క ఉంది ఇంకొక మాన్యుమెంట్ ఉంది ఏదో అది. కానీ దానికి ఎంట్రన్స్లోకి వెళ్ళాలంటే టికెట్ అంటే మనకి టైం లేదు. మళ్ళీ ఇంకోసారికి వెళ్ళినా ఇంకోసారి చూపిస్తాను ఒకసారి. అంత స్పీడ్. క్యాజిల్ కోటకు వచ్చాం కదా. కోట మెయిన్ ద్వారం చూడండి ఎలా ఉందో. ఇలా ఉంది. దానికి ఉన్న తలుపులు కూడా ఇలా ఉన్నాయి. ఇనప తలుపులు లాగా ఉన్నాయి మొత్తం. బహుశా ఈ తర్వాత పెట్టినవి ఉండొచ్చు. కానీ మనకి రాజస్థాన్లో కోటలు చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. ఇంతకన్నా పెద్ద మన చెక్క తలుపులే ఉంటాయి. ఏనుగులతోటి కొట్టడానికి వీలు లేకుండా ఏనుగులతోటి శీలలు లాంటివి పెడతారు. చూడండి, ఈ కోట గోడలు చూడండి ఎలా ఉందో. దీనికి మన టెక్నాలజీ ఎలా ఉందో అలాగే ఇక్కడ కూడా కందకం ఉంది. కందకంలో నీళ్ళు వదిలి ముసలిని వదిలేవాళ్ళు, శత్రురాజులు రాకుండా. చుట్టూ కందకం ఉంది. ఇది ఇన్నరు. బయట ఇంకో గోడ ఉంది. మళ్ళీ బయట మనకి వరంగల్ కోట కనుక 7 మట్టి కోట, ఈ కోట రాతి కోట, అట్ట 7 కోటలు ఉన్నట్టు ఇక్కడ కూడా 2 రకాల రక్షణ గోడలు ఉన్నాయన్నమాట. చూడండి, పెద్ద స్టోన్స్. అసలు ఎంత పెద్ద స్టోన్స్ చూడండి. పెద్ద స్టోన్స్తో కట్టారు ఇక్కడ. అది ఎంట్రన్స్. బయట ఇంకో 2 ఎంట్రన్స్లు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనం క్యాజిల్కి వచ్చాము. క్యాజిల్ అంటే కోట దగ్గరికి వచ్చాము. చూడండి, కోట పైకి కూడా వెళ్ళొచ్చు. మనకి టైం చాలదని అన్నారు, అందుకే వెళ్ళలేదు. పైన కూడా ఉన్నారు, మనుషులు తిరుగుతూ ఉన్నారు. కోట ఇది జపాన్ స్టైల్, ట్రెడిషనల్గా ఉంది. తర్వాత అక్కడ ఉన్న స్టోన్ మ్యాషనరీ చూడండి, చాలా పెద్ద రాళ్ళు ఉన్నాయి. మన రాజస్థాన్లోను మహారాష్ట్రలో కోటలకు ఉన్నట్టుగానే ఇక్కడ కూడా చాలా పెద్ద స్టోన్స్తో ఉన్నాయి. అట్టగా చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది, చూపిస్తున్న తర్వాత. 2 కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి. 2 కాంపౌండ్ వాల్స్ మధ్యలో అగడతలు కూడా ఉన్నాయి. అంటే మొసళ్ళను వదులుతారు కదా నీళ్ళల్లో మనకు, అలాగే. మళ్ళీ బయటికి వెళ్ళినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను. జపాన్ అనగానే ఐకానిక్ సింబల్ ఉంటుంది చూసారు ఇలాగా.
ఈ సింబల్ ఉంది ఇక్కడ. అలాగే లోపలికి వెళ్తే ఇంకొక సింబల్ ఉంది. చూడండి ఇక్కడ ఎవరో రాజు విగ్రహం ఉంది. ఎవరు రాజు, ఏ రాజు దాని పేరు, ఇక్కడ పరిపాలించిన రాజు పూర్వకాలం, సమురాయిసో ఎవరో సంథింగ్. ఇక్కడ ఏదో టెంపుల్ ఏదో ఉన్నట్టుంది. చూడండి రాజుగారి విగ్రహం, లోపల ఆర్చ్ ఉంది, లోపల టెంపుల్ ఉంది. అంటే ఇక్కడ ఏదో ఐకానిక్ ఉంది, మరి ఇదేంటో అర్థం కావట్లేదు. కానీ మనకి చుట్టూ ఒకే రకంగా ఉందా? కాదు. చూడండి ఇందాక ఆ రాజుగారి పేరు ఏంటి అనుకున్నాం కదా, ఆయన పేరు మంకీ షోగన్ అంట ఆయన పేరు. ఇది చూడండి క్యాజిల్. ఆ లోపల మనకి పైన కనపడుతుంది చూసారా, అది క్యాజిల్, అది కోట. దీనికి రక్షణ గోడ చూడండి ఎంత పెద్దది ఉందో. ఇది లోపల ఇన్నర్ గోడ, బయట ఇంకో గోడ ఉంది, అది కూడా చూపిస్తుంది. ఇక్కడ ఒక పిల్లి ఏదో పోజు పెట్టింది, చాలాసేపు నుంచి ఈ పోజు మార్చట్లేదు ఏంటో మరి నాకు అర్థం కాలేదు. కదలకుండా అట్టగా కూర్చొని ఆ పోజులోనే ఉంది. అది ఏదో మీద పడి ఎగిరేటట్టుగా కనిపిస్తుంది. గేట్ల నుంచి నడవలేని వాళ్ళకి ఇక్కడ దాకా తీసుకురావడానికి 1 వేకి 300 యన్స్ అంట. అదే పిల్లలకి పెద్దవాళ్ళకి అయితే 200 యన్స్ అంట. మన వాళ్ళు చాలామంది దీంట్లోనే వచ్చారు. ఎంత చేస్తే ఒక 6 కిలోమీటర్లు నడుచుకుంటే ఎన్ని చూసుకుంటూ వెళ్ళొచ్చు మనం. చూడండి నాకు ఇంత పెద్ద గోడలే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత పెద్ద రాళ్ళు అసలు ఆ రోజులు ఎలా చేశారు. ఇదిగోండి కందకం. నీళ్ళు అయితే లేవు ఇప్పుడు. చూడండి ఇప్పుడు మనం కాంపౌండ్ వాల్ చూసాం కదా, రక్షణ గోడ. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదిగోండి కందకం. సేమ్ మనకు కూడా ఇలాగే చాలా కోటల్లో ఉంటుంది ఇలాగే కందకం. దీని నిండా నీళ్ళు ఉండేయంట అప్పుడులో. ఎవరైనా శత్రురాజు వాళ్ళు వస్తే ముసళ్ళు తిని చనిపోయేవాళ్ళు. వాళ్ళు ఎంట్రీ కావాలంటే మనకి ఆగ్రా కోటలో కూడా ఇలాగే ఉంటుంది. కానీ ఆ రాళ్ళే చూడండి చాలా పెద్ద పెద్ద రాళ్ళు పెట్టారు. ఎలా పెట్టారు ఇక్కడ చూడండి. ఇంకో గేట్ అని చెప్పాను కదా మీకు, ఇది చాలా పెద్ద గేట్ లాగా ఉంది. లోపలిది చిన్న గేటు, కోట లోపలిది. ఇది కోట బయట మధ్యలో ఉంది. బయట ఇంకొక గేట్ ఉంది. చూడండి దూలాలు ఎంత ఉన్నాయి చూడండి. అసలు దాదాపు 2 అడుగులు 3 అడుగులు ఉన్నట్టుంది. అది దూలం చెక్క దూలాలతో చేశారు. ఇంత చెక్కలతోటే ఉంది అంత పిల్లర్ అంతా. పిల్లర్స్ అన్ని చెక్కలే. కానీ ఈ గేట్లు మొత్తం తర్వాత పెట్టారు మరి అప్పుడు. కానీ ఇన్ని ఐరన్ తోటి రివీట్ చేస్తున్నాయి మొత్తం అంతా గేట్లు. ఇదిగోండి అక్కడ బయట ఇంకో గేట్ ఉంది. ఇది కొంచెం చిన్న గేట్, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు. ఇవ్వండి ఇక్కడ గేట్ ఉంది. గేట్లన్నీ ఇలాగే ఉన్నాయి. కానీ మన కోటలు గేట్లు మాత్రం చెక్కతోటి చేసి ఉంటాయి. బాగా బలంగా బలిష్టంగా ఉంటాయి. ఏనుగులు కొట్టినా రాకుండా ఉండేట్టుకుంటాయి. చూసారా అవుటర్ ఏంటి ఇంకోటి వస్తాయి. ఇక్కడ చూడండి పావురాలు ఏదో చిన్న ఇది తినేది వేసేయంగానే వచ్చేసినాయి మొత్తం. 1 2 వచ్చేసినాయి. అవతలకేయండి మీ దగ్గరకు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి 2 పప్పులు వేయంగానే మొత్తం వచ్చేసింది. ఇప్పుడు ఆవిడకంటే తీయండి.
అక్కగారికా జపాన్ దగ్గర టచ్ ఇవి కూడా ఫైటింగ్ చేసుకోండి చూడండి. పూర్వకాలం రాజుల కోటకు వచ్చాం కదా, రాజుల కోటలో ఇవి కూడా ఫైటింగ్ చేసుకోండి. ఏంటది చెప్పండి ముందు. కేకా చాక్లెట్ లేదేది చాక్లెట్ అన్ని మీకేనా ఫోటోలా? అంతరించిపోయింది మనకి ఇండియాలో, వెళ్ళిపోయింది. ఫోటో కోసం పెడతావు, మాకు తిండి కోసం కదా అంటున్నాయి అవి. కొట్టుకోండి, కోళ్ళు కొట్టుకున్నట్టు కొట్టుకోండి. గ్లైకోమాన్ సెంటర్ అంట, ఇదేదో గ్లైకోమాన్. ఇక్కడ వచ్చేటప్పటికి క్రూయిజ్ ఉంది. సెంటర్ అయితే మాత్రం చాలా బాగుంది, మంచి అట్రాక్టివ్ సెంటర్. కిటకిటలు ఆడిపోతుంది జనంతో, బాగా ఫుల్గా ఉన్నారు జనం. చూడండి జనం ఎలా ఉన్నారు.